హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా ఈ సిరీస్‌లో ఇది 4థ్ పార్ట్. ఇంతకు ముందు వీడియోలో మేము ఇక్కడ రెంట్స్ ఎలా ఉంటాయి, ఇల్లు అమ్మడం ఎలా, కొనడం ఎలా, మొత్తం హౌసింగ్ గురించి మాట్లాడాం. దానికి ముందు వీడియోస్‌లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ జాబ్స్, సాలరీస్, కల్చరు అన్ని విషయాలు చాలా వరకు మాట్లాడుకున్నాం. ఒకసారి చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Like, share and subscribe to Ravishrees. Like, share and subscribe to Ravishrees. Subscribe to Ravishrees. హలో ఆల్, వెల్కమ్ టు రవిశ్రీస్. ఇక్కడ ఒకటి నచ్చింది ఏంటంటే కిడ్స్ కి గవర్నమెంట్ ఇస్ వెరీ ఫేవరబుల్ అండ్ వెరీ సపోర్టివ్. ఆఫ్ కోర్స్ వీళ్ళు కిడ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎందుకంటే కిడ్సే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ అని. సో వీళ్ళకి ఇచ్చే ఎడ్యుకేషన్ క్వాలిటీ, వీళ్ళకి ఇచ్చే ఎడ్యుకేషన్లో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి ఇచ్చే ఫుడ్, వాళ్ళకి ప్రొవైడ్ చేసే ఫుడ్, ఇట్ ఈస్ ఆల్ A1 క్వాలిటీ. స్కూల్లో ఫుడ్ ఇస్తారు. సో సమ్మర్ వెళ్ళేది ప్రీ స్కూల్ అనమాట. సో ఇక్కడ ఫోష్కోలా అంటారు. సో ఫోష్కోలా ముందు కూడా ఓపెనా ఫోష్కోలా అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది స్వీడన్ లో. సో మీరు మీకు పిల్లలు పుట్టినప్పటి నుంచి, లైక్ ఫ్రమ్ ద డే హీ ఫర్ ఎగ్జాంపుల్ 2 months or 3 months ఓపెనా ఫోష్కోలాలో తీసుకెళ్ళిపోవచ్చు. సో అది ఒక కమ్యూనిటీ గెట్ టుగెదర్ లాగా ఉంటది అనమాట. సో ఇట్ స్టార్ట్స్ అట్ 9 o'clock in the morning and 4 o'clock కి ఎండ్ అవుతుంది. ఒక లైక్ 2-3 caretakers will be there who will take care of the facility and who will facilitate activities anamata akkada. So that belongs to your community, like మేము ఉండేది ఎడ్స్బెరియా. సో అక్కడ ఒక కమ్యూనిటీ సెంటర్ లాగా ఉంటది అనమాట. సో న్యూ బోర్న్ బేబీస్ ఆర్ బేబీస్ విచ్ ఆర్ లైక్ 5 months, 6 months or 1.5 years. సో ఫోర్స్కోలా వెళ్లే ముందు అక్కడికి వెళ్ళి పేరెంట్స్ ఇన్విజిలేషన్ లో పిల్లలు ఆడతారు. ఎగ్జాక్ట్లీ. సో జస్ట్ మనము ఇంట్లో కిడ్ తో అలోన్ ఉండే బదులు వేరే పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం, బేబీస్ కూడా బేబీస్ తో ఇంటరాక్ట్ అవ్వడం, ఆ కాన్సెప్ట్ ఉందన్నమాట, విచ్ ఇస్ వెరీ గుడ్. సో ప్రీ పాండమిక్ స్టార్టెడ్ వెన్ మై కిడ్ వాజ్ అరౌండ్ 11 months or something. సో దాని ముందు నేను ఫ్రీక్వెంట్ గా వెళ్ళేదాన్ని ఓపెన్ అప్ ఫోర్స్కోలా, అండ్ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ మెంటల్ రిలీఫ్ ఆల్సో. అవసరం లేదు, జస్ట్ వెళ్ళి వాక్ ఇన్ ఉంటది. యూ కెన్ గో, యూ కెన్ రైట్ యువర్ నేమ్, కిడ్స్ నేమ్, ఇంకా ఫోన్ నంబర్ ఇవ్వాలి కంపల్సరీ అక్కడ. సో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చి ఉండొచ్చు అనమాట. అండ్ యూ కెన్ గెట్ యువర్ ఫుడ్. అక్కడ మీరు ఫుడ్ బై కూడా చేయొచ్చు. వాళ్ళు మంచి టిప్స్ కూడా ఇస్తారు. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే, లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఫీడింగ్ యువర్ కిడ్, లేకపోతే బ్రెస్ట్ ఫీడ్ తో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే మీ కిడ్ మంచిగా తినకపోయినా, యూ కెన్ ఆస్క్ దెమ్. వాళ్ళు మీకు గైడ్ చేస్తారు, టిప్స్ కూడా ఇస్తారు అనమాట. సో ఆ కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఫస్ట్ టైం పేరెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్, వెరీ హెల్ప్ఫుల్. క్లూలెస్ పేరెంట్స్ కి బేసిక్లీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే, అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు గో టు ఫోర్స్కోలా అంటే ప్రీ స్కూల్. అక్కడ ఎలా ఉంటది అంటే క్యూస్ ఉంటాయి అనమాట. బికాస్ ఒకవేళ మీరు ఒక పర్టికులర్ కమ్యూన్ లో ఉన్నారనుకోండి, మేము ఉండేది సోలెంట్యూనా కమ్యూన్ అట్ ప్రెసెంట్. సో ఆ కమ్యూన్ లో మీరు ఉన్న ఫోర్స్కోలాస్ లో మీ బాబుని ఆర్ మీ అమ్మాయిని రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ సో ఆ క్యూ లో మీరు రిజిస్టర్ అయిపోతారు అనమాట. 1 day యూ విల్ గెట్ అ డేట్. ఈ డేట్ కి మీ కిడ్ కి యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ జాయిన్. అంటే before 1 year no, after 1 year you can join in Foscola. Before 1 year you can go to Opena Foscola. Opena Foscola is not compulsory, but my experience Foscola tho it is very nice. And kid kuda we can see that he is enjoying a lot anamata. Atanu develop chese habits, the way he is talking, the way he is interacting with everybody. For me, I'm very happy, and even my husband is very happy with it. Akkada already toys toys కన్నా ఎక్కువ వాళ్ళు అవుట్డోర్ యాక్టివిటీస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ స్వీడన్ లో ఒక సేయింగ్ ఉంటది, there is no bad weather, there is just bad clothing. So మీరు మీ
పిల్లల్ని మంచిగా అప్రోప్రియేట్ టు ద వెదర్ క్లోతింగ్ వేసి డ్రెస్ చేస్తే వాళ్ళు మంచిగా బయట ప్రీ స్కూల్స్ లో చూస్తుంటాను కొన్ని వెళ్తున్నప్పుడు -10 లో కూడా అంటే మనం శాండ్ తో ఇసుకతో ఆడుకున్నట్టు వీళ్ళు మంచుతో ఎగ్జాక్ట్లీ అనిపిస్తుంది. జస్ట్ మీరు ప్రాపర్ డ్రెస్సింగ్ చేసేస్తే యూ కెన్ అంటే సిక్ అవడం అలాగే ఉంటది ఆఫ్ కోర్స్. ఎందుకంటే వాళ్ళు ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ని అలవాటు చేసుకోవాలి. సో ఒక కిడ్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ ఇంకొక కిడ్ దగ్గర ఎగ్జాక్ట్లీ సో అది స్ప్రెడ్ అవుతూ ఉంటది. అండ్ వాళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చిన టైంలో వాళ్ళకి ఇంటికి పంపించేస్తారు. అండ్ దెన్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో 2 days నుంచి 1 week అలా పడుతుంది. బట్ దెన్ అగైన్ దే విల్ గెట్ ఇమ్యూన్ టు దట్ ఇన్ఫెక్షన్ అనమాట. అలా సో చాలా మంది కిడ్స్ సిక్ అవుతుంటారు. దే విల్ గో టు హోమ్, దే విల్ గెట్ ఓకే అండ్ దే విల్ కమ్ బ్యాక్. సో అలా ఇప్పుడు ఇక్కడ మనకైతే పేరెంట్స్ సపోర్ట్ ఏమి ఉండదు కదా. మరి ఇన్ కేస్ వాళ్ళు సిక్ అయినప్పుడు మనం లీవ్స్ అది సాలరీస్ దానికి కూడా సొల్యూషన్ ఉంది. సో దేర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ వ్యాబ్. సో పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ మోస్ట్లీ ఒకవేళ కిడ్ సిక్ అయినా కోల్డ్ ఉన్నా కాఫ్ ఉన్నా సో ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ లో అయితే స్కూల్ అస్సలు అలౌ చేయదు కిడ్స్ ని స్కూల్లో ఉండడం. ఇంకా పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చి క్లియర్ అయినా 2 days తర్వాతనే మీరు స్కూల్కి వెళ్ళాలి. సో పేరెంట్స్ ఏం చేసుకోవాలంటే వ్యాబ్ అప్లై చేసుకోవాలి. సో దే హ్యావ్ టు జస్ట్ ఇన్ఫార్మ్ ఇన్ దేర్ ఆఫీస్ దట్ మై చైల్డ్ ఇస్ సిక్ అండ్ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. సో మీరు ఆఫీస్ లో చెప్పి వ్యాబ్ అంటే జస్ట్ నీడ్ టు సే దట్ ఐఎమ్ అప్లైయింగ్ అ వ్యాబ్. అండ్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. దేర్ ఇస్ అ థింగ్ కాల్డ్ ఫర్ షాకింగ్స్ కసాన్ అండ్ అది దట్ ఫెసిలిటేట్స్ అ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ టు ద సిటిజన్స్ అనమాట. సో మీరు సిక్ ఉన్న సో నాట్ సిటిజన్స్ బెనిఫిట్స్ టు ద పీపుల్ హూ హ్యావ్ అ సోషల్ సెక్యూరిటీ నంబర్. సో ఏమవుతుందంటే మీరు ఒకవేళ దాంట్లో లాగిన్ చేస్తే మీకు అయితే దాంట్లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇఫ్ యూ డు నాట్ నో స్వీడిష్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో జస్ట్ గో అండ్ click on VAB and then apply for a VAB. Mid date select చేసుకోవాలి and then you can apply. But I think I am not sure. At a time only one parent can VAB. Okay. So something like that. That makes sense. Yeah. So ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వ్యాబ్ అప్లై చేస్తే మన కంపెనీ సైడ్ నుంచి అప్రూవల్స్ ఎస్సీస్ ఇన్ లీవ్ అని కన్ఫర్మేషన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా? జస్ట్ మీ కంపెనీ లీవ్స్ అప్లై చేసే సైట్ లో యూ జస్ట్ నీడ్ టు సెలెక్ట్ వ్యాబ్ అండ్ యూ నీడ్ టు అప్లై. సో ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీ కంపెనీతో చెక్ చేసుకుంటుంది రియల్లీ డిడ్ యూ వ్యాబ్ ఆర్ నాట్ అది. అండ్ స్కూల్ తో కూడా చెక్ చేసుకుంటది. సో మీరు స్కూల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి వెన్ యూర్ అప్లైయింగ్ నిజంగా స్కూల్ నుంచి ఎగ్జాక్ట్లీ అది స్కూల్లో ప్లస్ మనం అప్లై చేసిన డేట్స్ అన్ని మ్యాచ్ అయితే ఆబ్వియస్లీ వి విల్ గెట్ అప్రూవ్డ్. ఓకే దట్ మేక్స్ సెన్స్. ఓకే నెక్స్ట్ ఇక్కడే నువ్వు సమ్మర్ డెలివరీ ఎక్కడ అయిందా? ప్రెగ్నెన్సీ హెల్త్ కేర్ అది ఇక్కడ ఎలా ఉంది అంటే ఎవరైనా హెల్ప్ సపోర్ట్ పేరెంట్స్? ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది బార్మోష్కార్. సో బార్మోష్కార్ ఏంటంటే అక్కడ మిడ్ వైఫ్స్ అదే ఎప్పుడు విన్నాను అందుకే నేను సెంటర్ లో సో బార్మోష్కార్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. బేసిక్లీ ఇండియాలో ఎలా అంటే మీరు ప్రెగ్నెంట్ అయితే మీరు హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్ చెక్ చేస్తుంది అండ్ దెన్ డాక్టర్స్ విల్ బి ఆల్ విత్ యూ అండ్ మొత్తం గైనాక్ విల్ బి చెకింగ్ యూ కదా. సో ఇక్కడ మిడ్ వైఫ్స్ ఉంటారు అనమాట. దే ఆర్ నాట్ డాక్టర్స్ బట్ దే ఆర్ స్పెషలీ ట్రైన్డ్ విత్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ స్టఫ్ అనమాట. సో మీరు వెళ్ళి యూ నీడ్ టు కాల్ అనమాట. సో ఇప్పుడు మీరు ఏ కమ్యూన్ లో ఉన్నా ఆ కమ్యూన్ బార్మోష్కార్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే కమ్యూన్ బార్మోష్కార్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఐ వాజ్ ఇన్ సోల్నా, యూస్ టు లివ్ ఇన్ సోల్నా, కానీ నేను సోలంట్యూనాలో ఉన్న బార్మోష్కార్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ రేటెడ్ రేటింగ్స్ చూసి అండ్ ఆల్ దట్ యూ కెన్ సెలెక్ట్. ఆర్ మీ ఆఫీస్ దగ్గర ఏదైనా మన రీజన్స్ ఏమైనా కానీ మనకు నచ్చింది. సో బేసిక్లీ స్వీడన్ మెడికల్ సిస్టమ్ కైండ్ ఆఫ్ ఫాలోస్ లైక్ అ బుక్. ఎవ్రీ డాక్టర్ ఫాలోస్ ద సేమ్ ప్రొసీజర్. సో ఇక్కడ అలా డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు అనమాట. And people who have experienced the medical system will know that it is all like a book. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు మిడ్ వైఫ్ ని కలవచ్చు అనమాట. సో మిడ్ వైఫ్ దగ్గర మీరు వెళ్ళి తను ఫస్ట్ మీ ఇనిషియల్ టెస్ట్ చేస్తుంది, ప్రెగ్నెన్సీ టెస్ట్.
అండ్ దెన్ దాని తర్వాత మీ ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో తనే మీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ప్రెగ్నెన్సీ అనేది ఒక టాబు లాగా కాకుండా దెన్ ట్రీట్ ఇట్ వెరీ నార్మలీ అనమాట. ఇప్పుడు ఇండియాలో ఇది తినకూడదు, అది తినకూడదు, యూ డోంట్ డూ దిస్, యూ డోంట్ డూ దాట్, అలా ఏం ఉండదు. నార్మల్ గా మీ లైఫ్ ఎలా ఉంది అదే ఫాలో అయిపోమంటారు. ఎక్సెస్ గా దే రికమెండ్ యూ టు ఈట్ అ మల్టీవిటమిన్. మీరు ప్రెగ్నెన్సీ విటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, అదొకటి రికమెండ్ చేస్తారు. 5 months తర్వాత దే రికమెండ్ నిఫ్రెక్స్ అని ఐరన్ టాబ్లెట్ ఉంటుంది, అది వాళ్ళు రికమెండ్ చేస్తారు. బట్ దట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ కదా. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉంటేనే లేదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే రికమెండ్ యూ. సో నాకు ఐరన్ డెఫిషియన్సీ లేకుండా అయినా తను రికమెండ్ చేసింది దట్ ఆఫ్టర్ 5 months యూ హ్యావ్ టు టేక్ ఐరన్ టాబ్లెట్స్ అని. ఆ 2 టాబ్లెట్స్ తప్ప నేను మొత్తం ప్రెగ్నెన్సీలో అసలు ఏం లేదు. ఎస్, ఐ డిడ్ నాట్. అండ్ నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని నార్మలీ, 2 buses చేంజ్ చేసి ఐ యూస్ టు గో. అండ్ మా బిల్డింగ్ కి లిఫ్ట్ లేకుండే, సో 4th floor నేను ఎక్కి దిగేదాన్ని డైలీ. బట్ యా, ఫార్చునేట్లీ అన్ని బాగా జరిగిపోయినాయి. దెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అదొక పెద్ద ఎక్స్పీరియన్స్ అనమాట. సో they will not call you to hospital till you are about to give birth in 5 minutes. 5 minutes. Not 5 minutes, but dilation centimeters untadi. You have to be 10 centimeters dilated, and contractions kuda so how per minute inni contractions undali. So oka statistics follow avutaru anamata. అవన్నీ వాళ్ళ ఫోన్ లో చెప్పాలా మనం? yes, మీరు కాంట్రాక్షన్స్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మీరు 1177 కాల్ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ ఇది నా ఫ్రీక్వెన్సీ, ఈ టైమ్ ఇంకా ఇలా ఉందని. సో మీరు చెప్పే సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అసెస్ చేసి అప్పుడు చెప్తారు వెదర్ యూ హ్యావ్ టు కమ్ ఆర్ నాట్. అండ్ ఆల్సో ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఆ టైంలో మీరు సెలెక్ట్ చేసుకున్న హాస్పిటల్లో బెడ్స్ అవైలబిలిటీ ఉందా లేదా, అది కూడా ఒక పెద్ద. లేకపోతే వేరే హాస్పిటల్. ఐ హర్డ్ దట్ దేర్ వాజ్ అ కేస్ వేర్ అ పర్సన్ వాజ్ ఎయిర్లిఫ్టెడ్ ఫ్రమ్ స్వీడన్ టు ఫిన్లాండ్. Airlifted. Wow. Because there was no bed in the hospital. Okay, that's all government responsibility to take care of. అన్ని ఒక్కసారి మీరు హాస్పిటల్ కి వెళ్తే దాని తర్వాత వాళ్ళే చూసుకుంటారు మొత్తం. మోస్ట్లీ నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళ కాన్షియస్ లో ఇది ఉండదు అనమాట, వీ హ్యావ్ టు డూ అ సర్జరీ అన్లెస్ అండ్ అంటే ఇట్స్ అ వెరీ 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 కాంప్లికేటెడ్ కేస్ ఆర్ అ ప్రీ ప్లాన్డ్ సర్జరీ. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను విన్నది నార్మలే అది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ యువర్ డెలివరీ ఆల్సో మంచి కేర్ తీసుకుంటారు వాళ్ళు. సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. బట్ బికాస్ ఆఫ్ ద పాండమిక్ సిచ్యువేషన్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఫర్ ద డెలివరీ. సో బిసైడ్స్ ప్రెగ్నెన్సీ హెల్త్ కేర్, లైక్ what you say about general health care? జనరల్ హెల్త్ కేర్ ఒపీనియన్ డిఫర్ అవుతుంది అనమాట. ఎందుకంటే నేను ముందు చెప్పాను కదా, లాంగ్ వెయిటింగ్ టైమ్. సో ఇప్పుడు మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసినా మీ బాడీతో, లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫెక్షన్ లాగా అనిపించినా యూ హ్యావ్ టు కాల్ దెమ్ ఆర్ దెన్ మీరు ఒక అపాయింట్మెంట్ అడగాలి. అపాయింట్మెంట్ కి వాళ్ళు 2 weeks తర్వాత ఉంది, 3 weeks తర్వాత ఉంది. సో అలా ఉంటది. ఎమర్జెన్సీకి వెళ్ళినా కూడా మీకు తొందర అన్లెస్ అండ్ అంటిల్ యువర్ సిచ్యువేషన్ ఈస్ వెరీ క్రిటికల్ అండ్ ఏదైనా అయిపోతుంది అని అలా సీరియస్ ఎమర్జెన్సీ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇండియా కన్నా చాలా డిఫరెంట్ ఉంది సిస్టమ్. ఇండియాలో బికాస్ వీఆర్ వెరీ యూస్ టు అండ్ అకస్టమ్ టు ద కల్చర్ ఆఫ్ క్విక్ సర్వీస్. ఇలా ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ అర్జెన్సీ అండ్ ఇంపాక్ట్ బట్టి వాళ్ళు అసెస్ చేస్తారు. ఫస్ట్ అసెస్ చేసిన తర్వాతనే మీకు వాళ్ళు నర్స్ చూడాలా లేకపోతే డాక్టర్ చూడాలా. బట్ కిడ్స్ విషయంలో దే ఆర్ వెరీ 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 ఫాస్ట్. సో వాళ్ళు చాలా రెస్పాన్సివ్ కిడ్స్ విషయంలో. ఆఫ్ కోర్స్ దే కెనాట్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్, సో దే హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ అటెంటివ్ ఫర్ దెమ్. అదర్వైజ్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ వెరీ అర్జెంట్ ఐ థింక్ వాళ్ళు అటెండ్ చేయరు. అండ్ అఫ్ కోర్స్ అది కూడా స్టాఫ్ అవైలబిలిటీ బట్టి ఉంటది, వాళ్ళ కల్చర్ బట్టి, దట్ దే ఆర్ వెరీ పేషెంట్ అండ్ ఆల్. సో ఇవి మేము ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మేము మిస్ చేసి ఉంటే, లేదంటే ఏదైనా మేము మా ఒపీనియన్స్లో కనుక ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కమెంట్.
థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.